నమస్కారం పాపారావు గారు. నమస్తే అండి. మీ వెనకాల మోపుదేవి గారు, మీరు ఆయనకి బాగా అనుంగ శిష్యుడని, మోపుదేవి వెంకటరమణ గారికి ఏది చెప్తే చేస్తారు. మీరు ఆయన దగ్గర పెరిగారు, రాజకీయంగా అవకాశాలు ఆయనే కల్పించారు అంటారు. మీకు మోపుదేవి వెంకటరమణ గారికి ఎట్లాంటి రిలేషన్ ఉండేది గతంలో? ఆయనతో ఈ మధ్య ఆయన పార్టీ మారాడు, కానీ మీరు అప్పుడేం పార్టీ మారాడు గతంలో. ఆయనతో రిలేషన్ ఎట్లా ఉండేది? మోపుదేవి వెంకటరమణ గారు ఫస్ట్ నా రాజకీయ అరగ్రహం ఆయనతోనే స్టార్ట్ అయిందండి. నాకు 18 ఇయర్స్ నేను రాజకీయ అరగ్రహం చేసాం. 18 సంవత్సరాలకే అప్పటికే రాజకీయాల్లో నేను స్టార్ట్ అయ్యాను. ఎందుకని అప్పటికి మీ కుటుంబం? మోపుదేవి వెంకటరమణ గారు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేదండి. ఉండేది ఆ టైంలో ఏంటంటే ఒకే సామాజిక వర్గం. మోపుదేవి వెంకటరమణ గారు నేను ఒకే సామాజిక వర్గం. సరే ఆ ఫీలింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆయనతో నేను ప్రయాణం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రయాణం అతనితోనే కొనసాగించుకుంటాను. మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? మా తల్లిదండ్రులు మామూలుగా వ్యవసాయం అండి. లంకవంతెబ్బ అనేది ఒక చిన్న పల్లెటూరు, వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. మరి అప్పుడు ఎవరు రాజకీయాల్లో లేరు? ఎవరు లేరండి రాజకీయాలు. మీరే స్టూడెంట్గా ఉండేవాళ్ళు అప్పుడు? అంటే మేము క్రికెట్ బాగా ఆడేవాడిని, నేను బౌలింగ్ బాగా వేసేవాడిని. ఆ క్రమంలో ఏంటంటే మాకు యూత్ ఉండేది. ఆ యూత్ ఫస్ట్ స్టార్టింగ్ కూడా చెప్పాలంటే మాకు అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు, బాపట్ల ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏంటంటే మాకు కుర్రాళ్ళందరూ కలిసాం కదా, సరే మనకు కిట్టు లేదు, కిట్టు అడుగుదామని చెప్పి ఆలోచనతో అందరంటే అప్పుడు మేము కిట్ అడిగామండి. కిట్ అడిగితే అప్పుడు మాకు కిట్ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి మాకు రాజకీయ వరంగా చెప్పాలంటే స్టార్ట్ అయింది అనమాట. స్టార్ట్ అయింది అప్పుడు మోపుదేవి వెంకటరమణ గారు కూడా కాంటెస్ట్ చేశాడు కాబట్టి ఆయన అప్పుడు మేము ప్రయాణం చేసాం. ఎంతవరకు పనిచేశారు ఆయనకి? నేనైతే ఆర్ట్ఫుల్గా చేశానండి. అంటే నా లైఫ్లో ఎన్నో అవమానాలు పొందాం, ఆర్థికంగా చాలా నేను నష్టపోయానండి. నాకు అంటే రాజకీయం నా స్థాయిలో నేను చేస్తానంటే నా సొంత నిధులతో నేను చేస్తాను రాజకీయాన్ని. అంటే రాజకీయాన్ని ఉపయోగించుకుని నేను చేయను, నేనే రాజకీయానికి ఉపయోగపడతా. వాస్తవంగా బర్త్ బ్లడ్ అది ఫస్ట్ నుంచి కూడా నేను ఆర్థికంగా లేనప్పటికీ ఉన్నంతలో నా డబ్బులతో సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను రాజకీయం చేసుకుంటూ ఉండేవాడిని. ఎవరిని కూడా ఇంతవరకు నా లైఫ్లో ఎవరిని కూడా ఆశించలేదండి. నేను ఉంటే. మీరు ఏమి నష్టపోయారు? రాజకీయంగా ఆర్థికంగా నష్టపోయాను అంటున్నారు కదా, రాజకీయాల్లోకి వచ్చి ఎందువల్ల నష్టపోయారు? ఏ నిర్ణయాల వల్ల ఆ ఫలితాలు వచ్చాయి? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి ప్రజల్ని మనం ఏదో ఒకటి అడుగుతా చేస్తూ ఉండాలి. ఏదో మీటింగ్ ఉందంటే ఎక్కడి నుంచి జనాలు తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఖర్చులంతా మనం సొంతగా పెట్టుకోవటమే కంటే ఎవరు కూడా మనం అడిగే పరిస్థితి ఉండదు. తర్వాత సర్పంచ్గా ఎన్నికయ్యాం. సర్పంచ్గా మా గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫస్ట్ సెకండ్ అయితే పోటీ జరిగిందండి. గ్రామ పంచాయతీ వ్యవస్థలో కూడా నాకు ప్రజలతో మంచి పేరు తెచ్చుకునే ఆలోచనతో ఎక్కడ కూడా రూపాయి ఆశించకుండా నా సొంత రూపాయితో కొన్ని పనులు కూడా చేయడం జరిగిందండి. నాకేంటంటే అన్ని సేవా కార్యక్రమం చేయడం అలవాటు ఉందండి. ప్రతి అట్లదేది కార్యక్రమానికి మా ఊరు ఆడపడుచులు అందరికి కూడా నేను బట్టలు పెడతా ఉంటాను, పెద్ద ఉయ్యాలు లేపించి బట్టలు పెడతా ఉంటాను. ఇలాంటి కార్యక్రమాలు సేవాక్రమం చేస్తూ ఉంటాను. కరోనా వచ్చింది. ఈ వ్యాపారాలు ఏం చేసేవాళ్ళు? వ్యాపారాలు అంటే నేను క్రాబ్ బిజినెస్ ఫస్ట్ స్టార్టింగ్ కదండి. తర్వాత రొయ్యల వ్యాపారం కూడా ట్రేడింగ్ చేస్తూ ఉండేవాడిని. మీరు మోపుదేవి వెంకటరమణ గారికి బినామీనా అప్పుడు? లేదండి, ఇప్పుడు అసలు ఎప్పుడు లేదండి. బినామీలు నేను ఎవరికి లేను, ఎవరికి లేదండి. అంటే ఆయన జైలు జీవితం గడిపారు, చాలా కేసుల్లో ఉన్నారు. ఆయన మీరు 18 ఇయర్స్ నుంచి మీరు ఆయన ఫాలోవర్గా ఉన్నారు, నమ్మకస్తుడు, ఒకే సామాజిక వర్గం. మరి మీ మీద నమ్మకం పెట్టుకుని ఏదో దానికి బినామీ చేస్తుంటారుగా. అదే కదా చెప్పింది, రాజకీయాల్లో ఆర్థిక నష్టపోయేది నన్ను అతను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే ఆలోచన మరి ఉండకపోవచ్చు, ఏమో తెలియదు. కానీ నేను కూడా అంత స్వతంత్రంగా కూడా ఆర్థిక విషయాల్లో నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి మాట్లాడను. నేను ఎవరి బినామీని కాదు, ఇంకా నేనే నష్టపోయానండి రాజకీయాల్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.